అందులో వేనీళ్ళు వేసుకున్నాం కదా, తీసేయాలి. వెంటనే తీసుకోవాలి. నేను కొంచెం లేట్ చేసిన. చూడండి, పెరుగులు వేసుకుందాం. చూడండి, ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పెరుగులో నానాలి. చూడండి, కొంచెం పిండి అయితే మిగిలింది, అందుకోసమని అందులో కొంచెం 2 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిగడ్డలు వేసి ఇందులో వేసినాం. చిన్న చిన్న బజ్జీలు అయితే వేసుకుంటున్నాం మేము. ఉల్లిగడ్డ బజ్జీలు, ఆనియన్ పకోడీ. ఇలా గోల్డెన్ కలర్లో రావాలి, అప్పుడు బాగుంటుంది టేస్ట్. చూడండి, ఇప్పుడైతే తీసేసుకుంటున్నాం. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం పోపు వేసుకుందాం. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మనం పోపు వేసుకుంటాం కదా, సేమ్ అలాగే పప్పులో వేసుకుంటాం కదా, దాంట్లాగే. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు 2 ఇదైతే ఇప్పుడు ఇందులో వేసుకుందాం. చూడండి, ఇందులో వేసుకున్నాం కదా. చెంచా పెట్టద్దు, చెంచా పెడితే మొత్తం పగిలిపోతాయి అవి. ఖాళీ ఇట్లా తిప్పుకోవాలి అంతే ఫ్రెండ్స్. యమ్మీ యమ్మీ పెరుగు వడ అయితే రెడీ అయింది. చూడండి, యమ్మీ యమ్మీగా ఉంది కదా, తినాలనిపిస్తుందా? అయితే తినేసేయండి. మీకు ఎట్లా వచ్చిందో టేస్ట్ చేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. आता बाद में करेंगे इसको।